అంటే కోటి అని అందుకే అంటారేమో. ఇక్కడికొస్తే మాత్రం మీకు కోటి వస్తువుల కన్నా ఎక్కువనే దొరుకుతాయి. ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటదండి. సో, ఈరోజు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి కోటి అండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పుడో ఒకసారి ఇక్కడ నుండి పర్చేస్ చేసుకునే ఉంటారు. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్‌లో ఉంటాయండి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. నేనేమేం తీసుకున్నానో కూడా చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్. ఏ మాటకి ఆ మాట అండి. నాకు మాల్స్ లో తీసుకోవడం కంటే స్ట్రీట్ షాపింగ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము. ఎన్ని వేలు పెట్టి కొంటున్నాం అనేది కాదు, మనం వేసుకుంటే ఎలా ఉంటది అనేది నా పాయింట్. సో మీరు దాన్ని నమ్ముతారా, ఒప్పుకుంటారా లేదా అనేది కమెంట్స్ లో పెట్టండి. సో మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి. స్ట్రీట్ షాపింగ్ నైట్ టైమ్ లో ఇంకా చాలా బాగుంటది, కలర్ఫుల్ గా చాలా మంచిగా కనిపిస్తది. సో అందుకోసం అని మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి. మీలో చాలా మందికి తెలిసే ఉంటది కోటి. మీరు మ్యాప్స్ లో అయినా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ అన్నిటికీ కూడా కోటిలోనే తీసుకుంటాను. ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్ కి అయితే ఇక్కడనే పర్చేస్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలన్నా కూడా మీరు ఒకసారి రావచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, డ్రెస్సెస్ అన్ని కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ లో, క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇక్కడ ఒక్కసారి పర్చేస్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు, అంత బాగుంటది క్వాలిటీ అయితే. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి. నేను ఇప్పుడు వేసుకున్నాను కదా, అది కూడా నేను కోటిలోనే తీసుకున్నాను. నాకు 450 రూపీస్ ఏమో పడింది కాస్ట్ అయితే. సో ఇక్కడ నేను ఆవిడని అడుగుతున్నాను కాస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో స్టార్టింగ్ వచ్చేసి 250 నుండి ఉన్నాయండి. ఇక్కడ 2 పీస్ సెట్ ఉంది కదా, అది వచ్చేసి 450 అంట. అండ్ 3 పీస్ వచ్చేసి 350, 450, 550, అలాగే 1000, 1500 వరకు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నాను కదా, ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1500 అందండి. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. కానీ అంత పెట్టాలా, ఎప్పుడో ఒక 2, 3 సార్లు వేసుకుంటాం కావచ్చు, అంతే కదా. సో ఆ మాత్రం దానికోసం ఎందుకు అంత పెట్టడం అయితే అనిపించింది నాకు. సో ఇక్కడ మీరు ఈ ప్యాంట్ చూస్తున్నారు కదా, అది ట్రాక్స్ ఏదైనా కూడా ఓన్లీ 150 రూపీస్ అండి. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కానీ మీకు చైన్స్, బ్రాస్లెట్స్, 1 గ్రామ్ గోల్డ్ అన్ని కూడా దొరుకుతాయండి. ఒకటి కాదు, రెండు కాదు. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ చైన్స్ చూసారా, ఓన్లీ 250 రూపీస్ అండి. ఇవి మన షాప్ లో కూడా ఉన్నాయి. సో మీరు అంత దూరం వెళ్ళనాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అలాగే ఈ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, అన్ని కూడా మంచి క్వాలిటీవే అండి. ఐటమ్స్ కూడా టైం పాస్ కానప్పుడు షాపింగ్ కి వెళ్ళడం నాకు చాలా చాలా ఇష్టము. అండ్ స్పెషల్ గా మాల్స్ లో మాత్రం నేను ఎప్పుడూ తీసుకోలేదండి. ఎప్పుడైనా కూడా స్ట్రీట్ షాపింగ్ చేస్తాను. మీరు నా డ్రెస్సెస్ కానీ ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ నాకు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఈ కర్టెన్స్ చాలా చాలా బాగా నచ్చాయండి. ఓన్లీ 250 అండి కాస్ట్. 7 ఫీట్ ఉన్నాయి. మాకు బార్గెన్ చేస్తే 150కి ఇచ్చారు. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈసారి మీరు వెళ్తే తప్పకుండా తీసుకోండి. అండ్ చెప్పులు కూడా 100 రూపీస్ నుండి 150 వరకు కూడా ఉన్నాయి. అండ్ అలాగే కొత్తగా వచ్చిన ట్రౌజర్స్, ఫ్రాక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్స్. ఇక్కడ చూస్తున్నారా, 150 ఫిక్స్డ్ ప్రైస్, 250 ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంది. సో మా డాలీ పాప కోసం ఇవి కూడా తీసుకున్నామండి. ఓన్లీ 150 పడింది కాస్ట్. సో నేనైతే అంత కాస్ట్లీవి అంత అయితే నేను పెట్టాను. ఓన్లీ 100, 150. ఎందుకంటే 1000 రూపాయలు పెట్టి ఒక్కటి కొనుక్కోవడం కంటే 1000 రూపాయలు పెట్టి 4 కొనుక్కొని రోజుకొకటి వేసుకోవచ్చు కదా అన్న టైప్ ఆఫ్ లాజిక్ నాది. మేము నైట్ వెళ్ళడం వల్ల అంత రష్ అయితే ఏమనిపించలేదు. మోస్ట్లీ మనకు ఈవినింగ్ అయితే ఎక్కువ రష్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. క్వాలిటీ వైజ్ మాత్రం మరీ సూపర్ ఉంటాయని చెప్పలేము, అలా అని మరీ వరస్ట్ ఉంటాయని కూడా చెప్పలేము. ఎందుకంటే మనం పెట్టే దాన్ని బట్టి, ఐటమ్ బట్టి కాస్ట్ ఉంటదండి. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కూడా చూసారా, 500, 1000 లో అలానే ఉన్నాయి. కొన్నిసార్లు సరదాగా అలా బయటికి వెళ్దాము, ఎక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేనప్పుడు కూడా ఇలా షాపింగ్ వస్తుంటాము. అంటే మీరంటే రిచ్ కాబట్టి వస్తారు అని అట్లా అనుకోకండి. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టము. సో నేను ఏం తీసుకున్నా తీసుకోకపోయినా జస్ట్ విండో షాపింగ్ అయినా చేయడం చాలా ఇష్టం నాకు. మీకు ఇలాంటి హ్యాబిట్ ఉన్నదా, ఇది మంచి అలవాటా లేదా అనేది కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఇక్కడ మనకు పౌచెస్ అవి కూడా బాగున్నాయి. అండ్ ఓన్లీ 100 రూపీస్. సో గ్లాసెస్ అన్ని ఒకటి కాదు, రెండు కాదండి, అందుకే కావచ్చు కోటి అని పెట్టారు. అండ్ ఈ ఫ్రాక్స్ చూసారా, ఓన్లీ 150 రూపీస్ అండి. నేను జస్ట్ క్యాజువల్ గా వచ్చాను, వీడియో తీద్దాము అన్న ప్లానింగ్ అయితే లేదు. సరే ఎలాగో వచ్చాను కదా, తీద్దాము, ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతది. అసలు కోటి అనేది ఉంది అని చాలా మందికి తెలియదు. అంటే లోకల్ హైదరాబాద్ వాళ్ళకైతే చాలా మందికి తెలుసు, కానీ
వేరే వాళ్ళకు తెలీదు. సో, తెలియని వాళ్ళ కోసం హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనైతే పెట్టానండి. ఇక్కడ కోటిలో మీరు చాలా టైప్స్ ఆఫ్ ఐటెమ్స్ అయితే కనిపిస్తాయి. సో, ఇప్పుడు నేను అక్కడ నుండి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. అలాగే కాస్ట్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇది తీసుకున్నా అండి. నాకేంటో గాని ఈ మధ్యలో చుడిదార్స్ బాగా నచ్చుతున్నాయి 3 పీస్‌వి. సో, ఇది తీసుకున్నాను. 750 రూపీస్ పడిందండి. చాలా బావుంది క్లాత్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ తీసుకున్న అంబ్రెల్లా కట్‌లో 750 పడింది కాస్ట్. అండ్ అలాగే మా డాలీకి తీసుకున్నాము. ఈచ్ పేర్ వచ్చేసి 120 రూపీస్ పడింది. ఇక్కడ పోజ్ చూడండి ఆమె ఎట్లా పెడుతుందో. అండ్ లాస్ట్ వచ్చేసి ముస్లిం వాళ్ళ డ్రెస్ లాగా అనిపించింది. బట్ 1350 పడింది కాస్ట్. అలాగే కర్టెన్స్ తీసుకున్నాము 2. అలాగే డాలీకి డ్రెసెస్ కొన్ని చాలా మినిమల్ ఐటెమ్సే తీసుకున్నాం ఈసారి. అంత ఎక్కువగా గూడా ఏం తీసుకోలేదు. సో, మీకింకా క్లియర్‌గా కావాలనుకుంటే మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. మీకెలా అనిపించింది నా డ్రెసెస్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హావ్ ఎ నైస్ డే. మిగతా వ్లాగ్స్ కూడా చూడండి ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. బాయ్.